హలో గాయ్స్, నా పేరు అంబదాస్. మీరు చూస్తున్నారు నా ఫస్ట్ ఫుల్ డే బ్లాగ్ వీడియో. అండ్ చెక్అవుట్ మై 60 days ఛాలెంజ్ ఇన్ మై షాప్ ప్రొఫైల్, విచ్ ఈస్ హైస్గోలా ఎక్సెస్ స్పాట్ పిజ్జా ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ విల్ డ్రాప్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. టైం ఆల్రెడీ 9:30 అవుతుంది. చాయ్ తాగేసిన నేను. షాప్ ఓపెన్ చేయాలి వెళ్ళి. లెట్స్ గో. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సో వెళ్ళిపోతున్నాను షాప్ ఓపెన్ చేయడానికి బొట్టు పెట్టుకొని. అమ్మకాలు మొక్కకపోతే షాప్ ఓపెన్ చేయబోతే చాలు. సో జస్ట్ ఇప్పుడే నా నోట్లో పెద్ద లడ్డు పడుతుండే. ఎందుకంటే షాప్ ఓపెన్ చేసే ముందు స్క్రీన్ గార్డ్ వేయించుకుందాం అనుకున్నా ఫోన్కి. ఎందుకంటే స్క్రీన్ వాళ్ళిపోయిందంటే సంకనాకాల్సి వస్తుంది కాబట్టి స్క్రీన్ గార్డ్ వేయించుకుందాం అని కొంచెం గేట్ దాటి ముంగటి పోయినా మొత్తం బండి అయిపోయినట్టు అయింది. చూస్తే పెట్రోల్ లేదు. ఇది అమ్మ అనుకున్నా. రమ్మని మళ్ళీ గేట్ కార్ దాకా వచ్చి పెట్రోల్ పోసుకొని మళ్ళీ ఆడిపోయినా. స్క్రీన్ గార్డ్ కాడికి పోయినా. అది పోతే మొబైల్ షాప్ మూసేసింది. సపరేట్గా షాప్ కాడికి వచ్చి షాప్ ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తారా నేను షాప్ ఓపెన్ చేసే వీడియో తీయడానికి ఎన్ని కథలు పడతాను. ఫస్ట్ వచ్చి అంటే స్వాగ్ వచ్చినట్టు చేస్తానే. రాయి రాయి పెట్టుకుంటా. రాయి అయితే నేను నిన్న వేరే పోతే జాయిన్ చేసుకున్నప్పుడు పైసలకి ఫోన్ చెప్తాను. ఇలా మల్లేశం 9392311422 ఒకటే నెంబర్. మల్లేశం ఇప్పుడు ఏముంది ఫస్ట్ వచ్చినాడు ఆయన వీడియో రికార్డింగ్ అయిపోయింది. షాప్ ఆల్రెడీ ఓపెన్ చేసిన. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ వీడియో తీస్తాను. వీడియో కోసం చేయాల్సి వస్తుంది. ఈరోజు టూ టైమ్స్ ఓపెన్ చేసిన షాప్ లేట్గా. టేబుల్ సెట్ చేసేసిన. షాప్ క్లీన్ చేయాలంటే ఎంత వాసిపోతుంది. రోజు క్లీన్ చేయాలి షాప్. కానీ క్లీన్ చేస్తాం. షాప్ నేను చూపెట్టా చూద్దాం. క్లీన్ చేసినాక చూపెడతాం మొత్తం. ఎందుకంటే క్లీన్ చేయకుండా నాకు చూపెట్టడం కాదు. అంత నీట్గా ఉండాలి. సో డే 24 వీడియో అప్లోడ్ చేయలేదు నేను. ఇలా డే 25 మంచిగా మస్తు వచ్చింది. ఛాలెంజ్ చేసిన నేను యాక్చువల్గా కస్టమర్స్కి మిల్క్ షేక్ గురించి. వీడియో చూస్తే మీకు ఇప్పుడే నా దోసాని ఫోన్ చేస్తే మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసిండు. వాడు నాకు పెద్ద లడ్డు పెట్టిండు. ఇట్లా ఏంటిదంటే
నేను వాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు కాబట్టి వాడిని కాల్ చేసిన స్క్రీన్ గార్డ్ కోసం. వాడు ఏమన్నాడు, రే ఇలా లాస్ట్ సండేరా ఇలా మొబైల్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. నా షాప్ అనే కదరా అందరు షాపులు క్లోజ్ ఉంటాయి అని అన్నాడు. ఒక్కరోజు మనం ఫోన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు షాప్ గడి కూడా అయిపోయింది. మన ఫస్ట్ కస్టమర్ కూడా వచ్చేసాను. ఏది హాయ్ ఎప్పుడు ఫస్ట్ ఇప్పుడే దేవునికి దీపం ముట్టించిన. మనుషులే అనుకున్నా ఇన్స్టాగ్రామ్ కూడా నాకు లడ్డు పెడుతుంది ఇవాళ. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన Day 24ది. దాంట్లో ఏం చెప్పినా అంటే 3 minutesలో ఫాలో బ్యాక్ చేస్తానన్నా. సరే అనుకున్నట్టే ఫస్ట్ అందరికీ రపారా ఫాలో కొట్టినా, అంటే ఉన్న ఫాలోవర్స్కి అందరికీ. తర్వాత ఇన్స్టాగ్రామ్ అంటారు లిమిట్ కొంచెం లిమిట్ పెట్టింది అన్నమాట. ఈరోజు ఈ లిమిట్లోనే నువ్వు ఫాలో చేయాలి కొంతమందిని అన్నట్టు. ఇప్పుడు నేను 3 minutesలో ఫాలో చేస్తా అని చెప్పి మళ్ళీ ఫాలో చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫాలో బ్యాక్ కొట్టకపోతే నైట్ అవుతుంది. అందుకని సపరేట్గా మళ్ళీ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా వీడియోని. ఎవరైతే ఫాలో బ్యాక్ చేయలేదో వాళ్ళందరినీ అన్ఫాలో చేసేసిన. అంటే నేను ఫాలో చేసి వాళ్ళు ఫాలో బ్యాక్ చేయకుండా వాళ్ళు. సో కస్టమర్స్ ఇప్పుడు రావట్లేదు, ఏం చేయాలో అలా చేస్తున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి, ఫ్రెంచ్ ఫ్రై చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి, ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే ఆలుగడ్డలు కూడా కావాలి కాబట్టి ఇప్పుడే ఫ్రెష్గా ఆలుగడ్డలు తీసుకొని వీఆర్ గోయింగ్ టు షాప్. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి అంటే ఇట్లాంటి పేద ఆలుగడ్డ కావాలి. దీన్ని తోడు వచ్చాలి, కసా కట్ చేయాలి. నేను తోడు వచ్చి మీకు చూపిస్తా. ఆలుగడ్డలు ఉన్నాయి, అవన్నీ ఒలిచి మీకు చూపించాలంటే ఫస్ట్ లంచ్ నెగిటివ్ పోతున్నా. ఇప్పుడు మా తమ్ముడు షాప్ని హ్యాండిల్ చేస్తాడు. అమ్మా థమ్స్అప్ తీసుకుంటున్నా. థమ్స్అప్లు మీకే అవుతుంది కొడుక, అవి అమ్మడానికి కాదు మీకు తాగడానికే తీసుకున్నట్టు. కష్టం వచ్చిందమ్మా నీతో. ఇప్పుడే తిన్నా నేను, తిని పోతున్నా షాప్ కాడికి. ఇంత పెద్ద భగవాన్ పట్టుకొని పోతున్నా. ఎందుకంటే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా ఆలు మొత్తం ఇలా బాయిల్ చేయాలి హాట్ వాటర్లో. చెప్పాకి ఇలా షాప్ కూడా డోలో గిరాకీ ఒప్పిస్తుంది. గిరాకీ ఏం కాదు, తమ దోస్తు లేదు అంతా. చూడరా హాయ్ ఎప్పురా అందరూ ఎప్పుడు హాయ్. ఇక్కడికి వచ్చాము, శాండ్విచ్ తిన్నాం, చాలా బాగుంది. ఇప్పుడు ఒక స్పైసీ రోల్ తింటాం, చాలా బాగుంది. స్పైసీ రోల్ కాదు అది, చాకో రోల్ అది. సో జిమ్ తీసుకోవట్లేవు, జిమ్ తీసుకోవట్లేవు మమ్మల్ని. అరే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించిన వీళ్ళతోనే. ఇంతసేపు ఉండే వాడు ఏది చెప్పలే, దొంగాడు. ఓపెన్ చేయ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయించుకున్నా నా అకౌంట్. సో ఈ భగవాన్ నిండా వాటర్ బాయిల్ చేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వాటర్ బాయిల్ అయినాక ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఈ ఫ్రెంచ్ ఫ్రై మొత్తం అలా బాయిల్ చేస్తాం అనమాట. అంటే
స్టార్టింగ్లోనే వేయవద్దు, ఇట్లా పెట్టాను కదా, స్టార్టింగ్లోనే వేయవద్దు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవి వేస్తే ఎట్లా అంటే మరీ మెత్తగా కాకుండా అయితే అవి నాకు. అండ్ ఆ బాయిలింగ్ వాటర్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు సాల్ట్. సాల్ట్ వల్ల దానికి ఫ్లేవర్ వస్తుంది. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మస్తు ఉంటున్నాయి చూడండి ఈ బాయిలింగ్ వాటర్లో మనం. ఇట్లా వేస్తే తెల్లాడుతుంది. ఇప్పుడు సోరు పిడికిడు తీసుకొని వేసేసినామంటే ఆవిడ నాకే సురుకు అని పెట్టింది. మొత్తం వేసాక వీడియో చూపెడతా. అన్నీ వేసేసిన 80% బాయిల్ అయ్యేదాకా ఉంచాలని అంటారు. మనకు 80% అంటే ఎంత అనేది కొంచెంసేపు ఆగి బంద్ చేస్తా. సో ఈ 80% బాయిల్ అయిపోయినాయి. నాకు ఎట్లా తెలిసిందనంటే నేను ఇట్లా తీసి ఇట్లా ఒత్తి చూసిన చూపిస్తాను. కాలుతుంది. ఇట్లా ఒత్తి చూసిన అది తెలిసిపోయింది. ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. 5 ఒకటి ఫ్రీ ఎందుకు అవుతుంది? నా యూట్యూబ్ని ఏమంటారు సబ్స్క్రైబ్ చేస్తే 5 ఒకటి ఫ్రీ. యూట్యూబ్ ఏడా సబ్స్క్రైబ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసినట్టు నేను ఇప్పుడే చూస్తున్నా. నేను షాప్ కాడ ఫస్ట్ టైం మొత్తం ఫ్రై అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఫ్రై చేసేసిన. ఫ్రై చేసి ప్యాక్ చేస్తుంది. ఇక్కడ ప్యాక్ చేస్తున్నా అంటే ఈ బాక్స్లో పెట్టి దీనికి క్యాప్ పెట్టి ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దీనిలో ఒకటి కుక్ చేయాలి. చూసారు కదా, ఆల్రెడీ 2 డబ్బాలు నిండిపోయాయి. ఇది 3వ డబ్బా. ఈ పొరాలంతా మా ఇంటికాడికి పోయినట ఫస్ట్. మా ఇంటికి పోయినట. అంటే డైలీ వీడియో మా ఇంటి కంచెల్లో స్టార్ట్ అవుతుంది కదా, అట్లానే వీడికి వచ్చిండ్రు. మా చెల్లె తీసుకొని వచ్చింది అందరు. ఏంటిది ఏమన్నా అమ్మో నేర్చుకొని వచ్చినట్టు డైలాగ్ లేదు కాడికి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ గిరాక్ అన్నమాట. కస్టమర్స్ వచ్చిండ్రు. ఇప్పుడు మా దోస్తు గారు వచ్చిండ్రు. ముఖాలు పెట్టురా ఓరి ఉదయ్. నీకు అలవాటే కదరా విజయ్. వాడంటే ముఖం పెట్టాడు. విజయ్ హాయ్ చెప్పరా. ఫుల్ బ్లాగ్ పెడుతున్నారు రేపు. 20 minutes ఏమో ఉంటుంది. సో స్పెషల్లీ ఫర్ ఫ్రెండ్స్ మేకింగ్ పిజ్జా లైట్ లేదల్లా. సో షాప్లో ఓరియో బిస్కెట్స్, ఐస్ క్రీమ్, బ్రౌన్ బ్రెడ్ 3 అయిపోయినాయి. 3 దేనికే పోతున్నాం. పోతున్నాం పోయి షాప్ కాడికి పోవాలి. ఇక ఇప్పుడు గిరాక్ ఎవరు లేరని బయటకి వెళ్ళాను అంతే. సో టైం అయిపోయింది, క్లోజింగ్ టైం. ఇప్పుడే షాప్ క్లోజ్ చేస్తున్నా. లైట్లని బంద్ చేసిన ఆర్యన్. వెళ్ళిపోవాలి ఏంటి బండి రెడీగా. లైట్
హై స్కూల్ నుంచి 5 అడుగుల ముందు, హై స్కూల్ నుంచి 5 అడుగుల ముందు అంటే ఇదే హై స్కూల్. 5 అడుగులు వేస్తే మా షాపే. గాయ్స్ టైం 1 అవుతుంది. యూ కెన్ సీ హియర్. టైం 1 అవుతుంది. ఇంకా వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుందా. మళ్ళీ పొద్దున్నే 5:30కి లేచి జిమ్కి పోవాలి. లివింగ్ ఇట్ ఆఫ్ లైఫ్. సో నేను పడే ఈ కష్టానికి వీడియోని ఒక లైక్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. Until then, see you next time. Tata.